అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కోలుకోలని దెబ్బ కొడుతోంది. వర్షాలు ఈదురుగాలులతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కళ్లాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. తడిచిన ధాన్యాన్ని నీటిలో నుంచి వేరు చేస్తూ అన్నదాత కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆరుగాలం పండించిన ధాన్యం వర్షార్పణం కావడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. కళ్ల ముందే కొట్టుకుపోతుండటంతో కష్టపడి ఆ ధాన్యాన్ని ఒక చోటికి చేర్చేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. వారం రోజులుగా కేంద్రాల్లో నిరీక్షిస్తున్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాల వల్ల తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో 148 మంది రైతులకు చెందిన 15,000 బస్తాల ధాన్యం నిల్వ ఉంది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ధాన్యమంతా పచ్చి ముద్దైంది. ప్రభుత్వమే ఆదుకోవాలని, ఏ రోజు తెచ్చిన ధాన్యాన్ని ఆ రోజే తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చౌటుప్పల్ మార్కెట్ యార్డును స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆరుకాలం శ్రమించి రైతుల చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకొచ్చారు. తేమ పేరుతో కొందరు, గన్ని సంచుల కొరతతో మరికొందరు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ ఉంచారు. అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో మురుగునీరు వెళ్లేందుకు వీలులేక ధాన్యం రాసుల చుట్టూ నీరు చేరుకుంది. తడిచిన ధాన్యాన్ని వేరు చేస్తూ అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన వడ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరిశీలించారు. పొలంలోకి వెళ్లి వడ్లు తీసుకొచ్చి గంజిలో పోస్తే వారం రోజులకు మ్యాచర్ వచ్చింది. కాంట పెట్టలేరు, సంచులు ఇయ్యలేరు. సంచులు ఇస్తే కూడా లింపినాక అమ్మలోళ్ళు లోడ్ చేస్తలేరు అంటుండ్రు. పాదార్ మ్యాచర్ కు 10 మ్యాచర్ వచ్చింది. 10 మ్యాచర్ వచ్చినా గానీ నూకైందని రిటర్న్ పంపిస్తున్నారు రైస్ మిల్లకి వెళ్లి. మాకు మస్తు బాధ అవుతుంది. వర్షాలు పడితే నానిపోతున్నాయి. రైతులు వండిస్తేనే పబ్లిక్ అన్నం తింటున్నారు. లేనోడిని ముంచి ఉన్నోడు తయారైతున్నాడు కానీ లేనోడికి ఎవరు హెల్ప్ చేస్తలేరు. మేము కష్టం చేసి కూడా మాకు లాభం లేదు. మస్తు బాధ అనిపిస్తున్నది. ఇక్కడికి వస్తే వ్యవసాయాలు మానుకోవాలనిపిస్తున్నది. మాకు న్యాయం చెయ్యాలా. ఎంటదేంట వడ్లు లోడ్ తీసుకుపోమని చెప్పాలా, అమ్మలోళ్ళని పెట్టాలా. ఒక రైతులకు ధర అనుకున్న ధర పెట్టమంటున్నాం. మేము మన సంచుల రేట్లు పెంచినప్పుడు వడ్ల రేటు కూడా పెంచమని చెప్పాలా. నాది కూడా తడిచిపోయినాయి. ఆరబెడుతున్నాం. ఇది అంతా లేబర్ ఛార్జ్ బగ్గా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇవి రైస్ మిల్ వాళ్ళు కడతలేకుంటే తీసుకుంటే జర మాకు సేఫ్ అవుతుంది. గవర్నమెంట్ కొద్దిగా ఆదాయ చూసుకుంటే చాలు. మాకు వాన సంది జాగాలు లేక ఆరతలేవు. ఆరబెట్టినామంటే రాత్రి వర్షానికి మొత్తం తడిచిపోయినాయి. మళ్ళీ ఎప్పటి వాళ్ళు అయిపోయింది. 2 రోజులు పడతాయి. 2 రోజుల మళ్ళీ ఇప్పుడు రైస్ మిల్ కి అలాంటి పర్మిషన్ వచ్చినా తీసుకోవాలంటే మళ్ళీ కడతా అంటాడు. 5 కిలోలు 6 కిలోలు దర్శనం మాకు అవసరం లేదంటాడు.